హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేటితో 29 అంటే మార్చి 29, 2026 తాజా అప్డేట్స్ ఈరోజు తెలుసుకుందాం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేటితో 2వ నెలలోకి ప్రవేశించింది. ఈరోజు జరిగిన ప్రధాన పరిణామాలు చూసుకుంటే క్షిపణి దాడులు. ఇరాన్ ఈరోజు ఇజ్రాయెల్పై సరికొత్త క్షిపణి దాడులు అంటే న్యూ వేవ్ ఆఫ్ మిసైల్స్ ప్రారంభించింది. ఇజ్రాయెల్లో తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. అంటే మీరు గమనించండి, దీంట్లో వీళ్ళు ప్రజలకు ఏదైనా జరగాలనో ప్రజలను నాశనం చేయాలనో లేదు, ఆస్తి నష్టం మాత్రమే చేయాలనుకున్నారనమాట. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యుద్ధంలో కూడా వీళ్ళు కొద్దిగా నీతి చూపిస్తున్నారని అయితే చెప్పాలన్నమాట. జనాల్ని చంపడం లేదు కదా, అది గొప్ప విషయం. గల్ఫ్ దేశాలపై ప్రభావం. ఇరాన్ తన రెవల్యూషనరీ గార్డ్స్ ద్వారా బహ్రెయిన్ మరియు యుఏఈలలోని అల్యూమినియం ప్లాంట్లపై దాడులు చేసింది. ఇవి అమెరికా సైన్యంతో సంబంధం కలిగి ఉన్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. హౌతీల ఎంట్రీ. యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ అధికారికంగా ఈ యుద్ధంలోకి ప్రవేశించారు. వారు ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లను మరియు క్షిపణులను ప్రయోగించారు. అమెరికా హెచ్చరిక. అమెరికాకు చెందిన 3,500 మంది మెరైన్ సైనికుల మధ్య ప్రాచుర్యానికి చేరుకున్నారు. ఇరాన్ మాత్రం అమెరికా గ్రౌండ్ అటాక్కు ప్లాన్ చేస్తోందని ఆరోపిస్తుంది. అంటే భూతలంపై దాడి. అలాగే మనకు శాంతి చర్చలు చూసుకుంటే పాకిస్తాన్ మధ్యవర్తిత్వాలతో సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ దేశాలు విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్లో సమావేశమై యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఓమన్ వరదలు ఒక అప్డేట్ అని చెప్పాలి. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే ఓమన్లో ప్రకృతి వైపరీత్యం కూడా కలవరపెడుతోంది. నష్టం చూసుకుంటే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఓమన్లో ఇప్పటివరకు కనీసం 3 మరణాలు నమోదయ్యాయి. ప్రయాణ ఆంక్షలు కూడా విధించారు. వరద ఉధృతి వల్ల మస్కట్ మరియు ఇతర ప్రధాన నగరాల్లో వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించారని చెప్పొచ్చు అనమాట. ఇక దీంట్లో మనం హెడ్లైన్స్గా చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 2వ నెలలో భీకర దాడులు, హౌతీల ఎంట్రీ, అలాగే ఓమన్లో వరద బీభత్సం, తెలుగువారు జాగ్రత్త, అలాగే బహ్రెయిన్ యుఏఈపై ఇరాన్ క్షిపణి దాడులు తాజా రిపోర్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇదండి న్యూస్ ఈరోజుది. మనకు ఇక్కడ యుద్ధాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క వరద కూడా వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. చాలా వరకు వరదలో కొట్టుకొని పోతున్నారని చెప్పొచ్చు అనమాట. అంటే మొత్తం ఆస్తి నష్టం అయితే జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఆగిపోవాలని కోరుకుందాం. అక్కడ ప్రజలు సురక్షితంగా ఉండాలి. అంతేకాకుండా అక్కడ మన వాళ్ళు ఉన్నారు, దగ్గర 90 లక్షల మంది ఉన్నారంట యుఏఈలో ఇండియన్స్. అలాగే అందులో 26 లక్షల మంది మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారంట. కాబట్టి వాళ్ళందరూ సేఫ్టీగా ఉండాలని, లేదా తొందరగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేయాలని కోరుకుందాం. వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు. అలాగే యుద్ధం సమసిపోవాలని కోరుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.